శాంతి. 3/8/2026. మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజఋషులు, రాజయోగులు. రాజ్యం కోసం పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ప్రశ్న: ఏ అటెన్షన్ రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది? జవాబు: ఒకవేళ చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని బాగా విని ధారణ చేయండి. తండ్రి వినిపించింది పిల్లలు విన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో ఆవలింతలు వస్తే, లేక కునికిపాట్లు పడితే, లేక బుద్ధి భ్రమిస్తే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. పాట: మనము ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈరోజు పిల్లలకు హఠయోగము మరియు రాజయోగం గురించి అర్థం చేయిస్తాము. మనుషులు నేర్పించేవన్నీ హఠయోగాలేనని పిల్లలకి తెలుసు, ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. వాస్తవానికి గృహస్థులు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్చుకోకూడదు. అది ఉన్నదే నివృత్తి మార్గము. ఆ ధర్మమే వేరు. మీ ధర్మము దేవీ దేవతా ధర్మము. ఆ దేవీ దేవతా ధర్మం వారే రాజయోగం ద్వారా రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు మీరు రాజఋషులు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషి అంటారు. మీరిప్పుడు పవిత్రంగా ఉన్నారు. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే వారిని ఋషి అని అనరు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా అవుతారు. వారు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా ఏమీ అవ్వరు. పవిత్ర ప్రపంచంలో మనకు పవిత్రమైన రాజ్యం ఉండేదని మీకు తెలుసు. భారత్లోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు పుజారులుగా, పతితులుగా అయిపోయారు. పతితంగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్క ఉంది కదా. ఏ తండ్రి అయితే సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారో వారే మీకు 84 జన్మల లెక్కలను తెలియజేస్తున్నారు. ఇతర ధర్మాల గురించి సన్యాస ధర్మం వారికి ఏం తెలుస్తుంది? ఇది దేవీ దేవతల ప్రాచీన ధర్మము. సన్యాస ధర్మం తర్వాత వచ్చిన ధర్మము. గతించిపోయిన కాలం గురించి సన్యాసులు అర్థం చేసుకోరు. హఠయోగము అనేక రకాలుగా ఉంటుందని మీకు తెలుసు. ద్వాపరయుగం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం కూడా ప్రారంభమవుతుంది. ఆ హఠయోగాన్ని జన్మజన్మలుగా నేర్చుకుంటూ వచ్చారు. రాజయోగాన్ని మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు జన్మజన్మాంతరాలు పునర్జన్మలు తీసుకుంటూ హఠయోగాన్ని నేర్చుకోవాల్సిందే. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాజయోగాన్ని మీరు కేవలం సంగమయుగంలోనే నేర్చుకుంటారు. రాజ్యం లభించింది, స్వర్గం వచ్చింది అంటే ఇక మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజ ఋషులు. రాధాకృష్ణులు కూడా పవిత్రమైన వారే కదా. శ్రీకృష్ణుని మహాత్మా అని కూడా అంటారు. మహాత్ములు పవిత్రంగా ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్ములు మరియు రాజ ఋషులు. మహాత్మ అనగా పవిత్రమైన మహానాత్మ. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో లేవు. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. వాటిని కూర్చొని కథలు రాశారు. ఏదైతే గతిస్తుందో దాని గురించి కూర్చొని నాటకంలాగా తయారు చేస్తారు. అందులో సత్యమేమీ లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. దానిని మళ్ళీ చరిత్రగా తయారు చేశారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఉండేవారు అని అంటారు. వారు తప్పకుండా సంగమంలోనే ఉంటారు. సంగమయుగ చరిత్రను కూర్చుని తయారు చేశారు. పండుగలన్నీ కూడా సంగమయుగానికి చెందినవే. రక్షాబంధనం కూడా పవిత్రతా విషయంలో జరుపుకునే పండగ. తర్వాత దాని స్మృతి చిహ్నం కొనసాగుతుంది. ఇక్కడ తండ్రి కూడా అందరినీ పవిత్రంగా తయారు చేసి ప్రతిజ్ఞను చేయిస్తారు. సిక్కులు కంకణాన్ని ధరిస్తారు.
అది కూడా పవిత్రతకే గుర్తు. హిందువులు జంధ్యంను ధరిస్తారు, అది కూడా పవిత్రతకే గుర్తు. కానీ వారు పవిత్రంగా ఉండరు. రాఖీ కట్టించుకుంటారు, కానీ దాని అర్థము తెలియదు. పూర్వం బ్రాహ్మణులు రాఖీ కట్టేవారు, ఇప్పుడు సోదరునికి రాఖీ కడుతుంది. అతను ఆమెకు కానుకగా డబ్బులిస్తారు. ఇదంతా ఫ్యాషన్గా అయిపోయింది. వాస్తవానికి ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. తండ్రి అంటారు, పిల్లలు, కామము మహాశత్రువు. ఆ బ్రాహ్మణులెవరూ ఇలా అర్థం చేయించరు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మేము పవిత్రంగా అవుతాము, ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి. మీరు వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని దీనికోసమే పిలుస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎవ్వరు పిలవరు. అది ఉన్నదే రామరాజ్యం, ఇది రావణరాజ్యం. రామరాజ్యంలో 5 వికారాలు ఉండవు. యథారాచారాన్ని తథా ప్రజ. మనము బాబా నుండి స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలకి తెలుసు. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనంగా తయారు చేసి స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. అలాంటప్పుడు మనము పావనంగా ఎందుకు అవ్వకూడదు? వారి హఠయోగాలైతే అనేక రకాలుగా ఉంటాయి. ఎన్ని వెరైటీల హఠయోగాలు ఉంటాయి అనేది జైపూర్ మ్యూజియంకి వెళ్ళి చూడండి. వాటి ద్వారా ఏమీ లభించదు. మెట్లు కిందకి దిగుతూనే ఉంటారు. తండ్రి అర్థం చేయించారు, భారత్ పతితంగా అయినప్పుడు, రావణ రాజ్యం ఏర్పడినప్పుడు భూమి కంపించడం మొదలవుతుంది. బంగారు మెహల్లు మొదలైనవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. మెహల్లు మొదలైన వాటిని ఎవ్వరూ దోచుకోలేరు. వారు కేవలం మందిరాలను దోచుకున్నారు. కొన్ని నగలు, బంగారము మొదలైన వాటిని తీసుకువెళ్లారు. నగల పట్ల అందరికన్నా ఎక్కువ అభిరుచి మీకు ఉంది. మీరు స్వర్గంలోకి వచ్చి వెంటనే నగలు ధరిస్తారు, రాజ్యం చేస్తారు. ఇతర ధర్మాల వారు వచ్చిన వెంటనే రాజ్యము చెయ్యరు. మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ విషయాల్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అంతేకాని గీతను చదివి వినిపించరు. గీతలో రాసినవన్నీ నేను చెప్పినవి కావు. మనుషుల తర్వాత కూర్చొని నా మహావాక్యాలను శాస్త్రాలుగా తయారు చేశారు. నేను మీకేదైతే వినిపించానో దాన్ని మాత్రమే విన్నారు. తర్వాత వెళ్ళి రాజ్యం చేశారు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడైతే తండ్రి, టీచర్ కూర్చొని శిక్షణ ఇస్తున్నారు. తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఇక్కడ అందరూ హిందీయే భాషగా మాట్లాడుతారు, ఎందుకంటే ఇదే వారి భాష. వాస్తవానికి ప్రాచీన భాష హిందీయే, అంతేకాని సంస్కృతము కాదు. ఈ సంస్కృతము శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరు వస్తే వారు తమ భాషను నడిపిస్తారు. అంతేకాని బాబా గీతను సంస్కృతంలో వినిపించారని కాదు, అలా కాదు. గురునానక్కు తమ గ్రంథం ఉంది. వారు సిక్కు ధర్మాన్ని స్థాపన చేశారు. వారిని కూడా అవతారంగా భావిస్తారు. ఆ ధర్మంలో రాజులు కూడా ఉంటారు. సన్యాసుల్లో రాజ్యాలు లేవు. బాబా అర్థం చేయించారు. బుద్ధుడు, క్రైస్తు మొదలైన వారు ముందుగా గృహస్థ ఆత్మలుగా ఉండేవారు. కానీ గృహస్థులైన పతితాత్మలు ధర్మస్థాపన చేయలేరు. వారిలో పవిత్ర ఆత్మ ప్రవేశించి ధర్మస్థాపన చేసింది. ఇతర ధర్మాలైతే రకరకాలుగా చాలా ఉన్నాయి. వారు వచ్చి తమ చిన్న మఠాలను, ఆశ్రమాలను స్థాపన చేస్తారు. వృక్షంలో కూడా చూపించారు కదా. కనుక హఠయోగానికి మరియు రాజయోగానికి చాలా తేడా ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. ఎవరికైతే అర్థం కావో వారు కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఖజానా లభిస్తుంది. ఖజానా ఇది చాలా భారీ సంపాదన. మీరు రత్నాలతో జోలిని నింపుకుంటారు. కావున ఇక్కడ కళ్ళు తెరుచుకొని వినవలసి ఉంటుంది. కునికిపాట్లు పడుతూ ఉంటే లేక బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటే వారు రాజధానిని పొందలేరు. మీరు రాజఋషులు,
రాజ్యాన్ని పొందేవారు. తండ్రి రాజధానిని స్థాపన చేస్తారు, శ్రీకృష్ణుడు చెయ్యరు. శ్రీకృష్ణుడైతే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు నిరాకారుడైన తండ్రి నుంచి విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. మీరెంతో షౌకారులుగా అవుతారు. ఇక్కడ ఒక్క తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. విహరించండి, తిరగండి, తినండి, తాగండి, కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. షౌకాలు తప్పకుండా బాగా తింటారు. వారైతే తమ సంపాదన యొక్క ఫలాన్ని తింటారు. పాలపూరి తినండి లేదా రోటీ తినండి, కానీ తండ్రిని స్మృతి చెయ్యండి. ఏదైనా తినండి, మరి ధనమంతా దేనికోసం ఉన్నది? బాబా వద్దు అని ఏమీ అనరు, కేవలం తండ్రితో యోగాన్ని జోడించాలి. ఈ రాజ్యాన్ని స్థాపన చేయడంలో ఖర్చు ఏమీ లేదు. ఆ యుద్ధాలు మొదలైన వాటిలో ఎంత ఖర్చు అవుతుంది? విమానాలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అవి కూలిపోతే పూర్తిగా సమాప్తమైపోతాయి. ఎంత నష్టం జరుగుతుంది? కనుక తండ్రి అంటారు, నడుస్తూ తిరుగుతూ తండ్రినే స్మృతి చెయ్యండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మనము 84 జన్మలను పూర్తి చేశాము. ఇప్పుడు వతనానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యం చేస్తాము. మీరు పాత్రధారులు కదా. ఆ సినిమా అయితే 2.5 గంటల పాటు ఉంటుంది. ఈ అనంతమైన నాటకం 5000 సంవత్సరాల పాటు నడుస్తుంది. దీని గురించి మనుషులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ ప్రపంచం ముళ్ళ అడవి. అన్నిటికంటే పెద్ద ముళ్ళు వికారాలది. ఇది ఆది మధ్యంతాలు దుఃఖమిస్తుంది. 2వ నెంబర్ ముళ్ళు క్రోధము. దీనికి గుర్తుగానే ఈ మహాభారత యుద్ధాన్ని చూడండి. ఏ విషయంలోనైనా కోపం వస్తే వెంటనే బాంబులు వేయడం మొదలు పెడతారు. ఇప్పుడైతే ఎలాంటి బాంబులు తయారు చేశారంటే ఇక అడగకండి. సత్యుగంలో ఎటువంటి యుద్ధాలు మొదలైనవి ఉండవు. సంగమయుగంలోనే ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. ఇంకే శాస్త్రంలోనూ ఈ యుద్ధం గురించి వర్ణన లేదు. అక్కడైతే మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటారు. యుద్ధం అనే మాటే ఉండదు. శాస్త్రాలలో అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధం జరిగినట్లు చూపించారు. కానీ దేవతలు అహింసకులు. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది సైలెన్స్ బలం. ఇందులో మీరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. స్మృతి బలముతో మీరు బాబా నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. సైన్స్ బలంతో వినాశనం జరుగుతుంది. మళ్ళీ అదే సైన్స్ ద్వారా సత్యుగంలో సుఖాన్ని చూస్తారు. సైన్స్ ద్వారా ఆవిష్కరణలు చేస్తారు. వాటిని సుఖం కోసమే చేస్తారు. వారు కూడా వచ్చి కొంత జ్ఞానం తీసుకుంటారు. ప్రదర్శనలకైతే అందరూ వస్తారు. మున్ముందు అందరూ వస్తారు. మీ ఈ సైలెన్స్ బలం ప్రఖ్యాతి అవుతుంది. గీతా భగవానుడు ఎవరు అని మీరు ప్రశ్న అడుగుతారు. ఇటువంటి ప్రశ్న ఇంకెవ్వరూ అడగలేరు. ఈ ప్రశ్న రాసిన చోట దానితో పాటు కృష్ణుడి చిత్రాన్ని కూడా పెట్టండి. గీతా భగవానుడు పరంపిత పరమాత్మనా, లేక 84 జన్మలు తీసుకుని శ్రీకృష్ణుడా? పతితం నుండి పావనంగా చేసేవారైతే తండ్రి మాత్రమే. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుని నల్లగా అయిపోయింది. నీవు 84 జన్మలు తీసుకున్నావు, నీకు నీ జన్మల గురించి తెలియదు అని తండ్రి కూర్చొని వారికి అర్థం చేయిస్తారు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది పాత్రధారులకి తెలిసి ఉండాలి కదా. సన్యాసుల ధర్మము వేరు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాల్లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా గురువు ఆశీర్వాదంతో ఎవరికైనా ధనం లభిస్తే ఇక ఆ గురువు వెనక అతుక్కుపోతారు. మళ్ళీ దీవాలా తీస్తే భగవంతుడి రాత అని అంటారు. కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు. అచ్చా 10-12 రోజుల తర్వాత ఆ కొడుకు మరణిస్తే ఈశ్వరుడి రాత, ఇతనికి బ్రతికించడం మన చేతుల్లో లేదు అని అంటారు. బాబా ఇలాంటి ఉదాహరణలు చాలా చూశారు. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇక్కడ తండ్రి కూర్చొని ఉన్నారు.
తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు పావనంగా అవ్వండి. మీకు గుర్తుందా, మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రౌపది ఇలా పిలిచింది, బాబా, నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రంగా చేస్తున్నాడు, నన్ను ఇతని నుంచి రక్షించండి అని. ఇది 5000 సంవత్సరాల క్రితం విషయం. ఈ విషము కారణంగానే అబలల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది స్త్రీలు కూడా ఎలా ఉన్నారంటే ఇక విషము లేకుండా ఉండలేకపోతున్నారు. అటువంటి వారికి శూర్పణఖ, పూతన అని పేర్లు పెట్టడం జరిగింది. ఎవరైతే విషం కోసం విసిగిస్తారో వారు కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు. వీరంతా వినాశనం అవ్వాల్సిందే. ఈ సమయంలో ఆసురీ రావణ రాజ్యం ఉంది. తర్వాత ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని మీరు ఈ మొత్తం చక్రం అంతటి గురించి తెలుసుకున్నారు. వికారాల్లోకి వెళ్ళినప్పుడు వీటిని మర్చిపోతారు. వికారాల్లోకి వెళ్ళే వారి ముఖం పాలిపోతుంది. నేను ఇలా చేసేసానేమిటి అని స్వయం కూడా భావిస్తారు. తండ్రి అంటారు, పిల్లలు, ఈ విషయ వికారాల బురదలోకి వెళ్ళకండి. ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుంది. ఇందులో పడిపోకండి. మేమెప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి. భగవాన్ వాచ, కామము మహాశత్రువు. ప్రతి చిత్రంలోనూ ముందు ఈ విషయం గురించే రాయండి. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ పరమాత్ముని భగవాను వాచ అని. అప్పుడు శ్రీకృష్ణుని పేరు తొలగిపోతుంది. మనకు ఈ విషయాలను గురించి గీతా భగవానుడు కూర్చుని తెలియచేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనము తీసుకుంటున్నాం. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మరియు పాత ప్రపంచం వినాశనం అవుతుంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం కదా. వాస్తవానికి వారు శివబాబా, రుద్రబాబా అని అనరు, కేవలం శివబాబా అని అంటారు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం కూడా ఉంది. బబుల్ అని ముళ్ళను అంటారు. బాబురీనాథ్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న చిత్రం శివునిదే. అలా అనేక పేర్లు పెట్టేశారు. శివబాబాయే వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తారు. వారే మీ తండ్రి. వారి పేరు శివ. శివ పరమాత్మాయ నమః, బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని అంటారు. ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మ కూర్చొని ఈ రథము ద్వారా అర్థము చేయిస్తున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి, పిల్లలు మన కులానికి కలంకాన్ని తీసుకురాకండి, ఎప్పుడు తప్పుడు పనులు చెయ్యకండి అని అర్థం చేయిస్తారో, అలా ఈ తండ్రి కూడా పిల్లలు వికారాల్లోకైతే ఎప్పుడు వెళ్ళకండి అని చెప్తారు. పవిత్రంగా అవ్వకుండా స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు. మీరు చాలా గొప్ప సంపాదన చేసుకుంటున్నారు. మిగిలిన వారంతా పోగొట్టుకుంటూ ఉన్నారు. కొందరి వద్ద కోటాను కోట్లు ఉండవచ్చు. వారు పెద్ద పెద్ద మెహల్లను నిర్మిస్తారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇదంతా టైం వేస్ట్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇవేవి పనికిరావు, అంతా సమాప్తమైపోతుంది. 10-12 వేల సంవత్సరాలు కొనసాగుతుందని వారు భావిస్తారు. మృత్యువైతే ఎదురుగానే ఉందని, తలపైనే నిలబడి ఉందని పిల్లలైన మీకు తెలుసు. కొద్ది సమయంలో ఈ భూకంపాలు మొదలైనవి జరిగి అంతా అస్తవ్యస్తమవుతుంది. భూకంపాలు మొదలైన వాటిలో లెక్కలేనంత మంది చనిపోతారు. ఇప్పుడు ఇక వినాశనం జరగాల్సిందే. వినాశన సాక్షాత్కారము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. భక్తి మార్గంలో ఎంత చేసినా కానీ వైకుంఠాన్ని ఎవ్వరూ వెళ్ళలేదు, చూడలేదు. జ్ఞానం లేకుండా సద్గతి కలగదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆట బొమ్మలు. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. కులాన్ని కలంకితం చేసే చెడు పనులేవి చెయ్యకూడదు. పవిత్రంగా అవుతామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. 2వ పాయింట్,
ఇప్పుడు మీ సమయము ధనాన్ని వ్యర్థం చేసుకోరాదు. పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళను తొలగించి వేయాలి. వరదానము: అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అయ్యే అచల్ అడోల్ భవ. అలౌకిక జీవితంలో మాయ విఘ్నాలు తీసుకురావడం కూడా ఒక అలౌకిక ఆట. ఏ విధంగా శారీరక శక్తి కోసము ఆటలు ఆడించడం జరుగుతుందో అదేవిధంగా అలౌకిక యుగములో పరిస్థితులను ఆట బొమ్మల్లా భావిస్తూ ఈ అలౌకిక ఆటను ఆడండి. వీటిని చూసి భయపడడం లేక గాబరా పడడం చేయకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్ దాదాపై బలిహారం చేసుకోండి. సర్వ సంకల్పాల సహితంగా బాప్ దాదాపైన స్వయాన్ని బలిహారం చేసుకోండి. అప్పుడిక మాయ ఎప్పుడూ దాడి చెయ్యదు. రోజు అమృత వేళలో సాక్షిగా అయ్యి స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే చలించకుండా స్థిరంగా ఉంటారు. స్లోగన్: ఎటువంటి ప్రాపంచిక సమాచారాలనైనా వినడము, వినిపించడము, ఇది కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవడమే. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బాప్దాదా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే నిరంతరం శృతిలో ఉండండి మరియు మనస, వాచ, కర్మల ద్వారా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు. దీన్నే సంపూర్ణ పవిత్రత అని అంటారు. సంకల్పంలోనైనా సరే ఒకవేళ అశుద్ధ సంస్కారం టచ్ చేసినా, వ్యర్థ సంకల్పాలు వచ్చినా లేక వ్యర్థ స్వప్నాలు కూడా వచ్చినా సంపూర్ణ పవిత్రత అని అనరు. అందుకే పవిత్ర భవ మరియు యోగి భవ అన్న మొదటి పాఠాన్ని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా అయ్యేందుకు మరియు బాబాకు సమీపంగా వచ్చేందుకు అధికారులుగా అవ్వగలరు. ఓం శాంతి.